ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం వదినా, వినోద్కి మళ్ళీ పెళ్లి చేయాలని ఆలోచన రావడం మంచిదే. కానీ ఇందు పెళ్లి గురించి ఆలోచించకుండా ఆ ప్రయత్నాలన్నీ అయ్యాయి వదినా. నేను మా అమ్మ అందరం చెప్పి చూసాం. కాని ఇందు ఒప్పుకోవలేదు. ఆ ప్రస్తావనే తీసుకురావద్దని చెప్పింది. అలా అని ఊరుకుంటావా? శారదా, తనకిష్టం లేనప్పుడు మనం బలవంత పెట్టడం పద్ధతి కాదు. ధర్మా వచ్చాకి ఇందు పెళ్లి గురించి ఆలోచిద్దాం. అమ్మా శాంతి, వినోద్ జాతకం నా దగ్గరుంది. లత జాతకం కూడా తీసుకొస్తే ఇద్దరు జాతకాలు చూసి ఒక నిర్ణయానికి వద్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. సీత, ఇలా వస్తున్నా. అమ్మా సీత, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావే? పిలుస్తుంటే వినపడ్డం లేదా? ఎంత దూరం వచ్చావేంటి? గుడికెళ్ళొస్తున్నావా? ఏంటి సీత అలా చూస్తున్నావు? సీత ఎవరు? ఇది మరీ బావుందమ్మా. అత్తగారితోనే పరిహాసాలా? మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నా పేరు సీత కాదు, గీత. మీలాగే మొన్నొకతను సీత సీత అంటూ నన్ను నిలదీశాడు. నేనే తన భార్యననుకుని నా చేయి పట్టుకున్నాడు. లాగిపెట్టి కొట్టాను. ఆ తర్వాత పెద్ద గొడవ జరిగింది. ఇంతకీ ఆ సీత ఎవరండి? మా కోడలు. అంటే మీ కోడలు సీత నేను ఒకేలా ఉన్నావన్నమాట. అవునమ్మా, నా కోడలు అచ్చు నీలాగే ఉంటుంది. మనిషిని పోలిన మనుషులు సృష్టిలో 7 ఉంటారంటారు. అలాగే నువ్వు మా కోడలు ఒకేలా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్దింటి వారిలా శ్రీమంతుల్లా కనిపిస్తున్నారు. మీ మొహంలో ఏదో తేజస్సుంది. నన్నంతగా పొగడకర్లేదు గాని నిన్ను చూస్తుంటే ఏదో తెలియని ఆత్మీయ భావం కలుగుతోందమ్మా. మీ అభిమానం పొందడం నా అదృష్టం. మీ కోడలు సీత పుణ్యమా అంటూ మీ పరిచయ భాగ్యం కలిగింది. మీరుండేదెక్కడా? గాంధీనగర్ 3వ వీధి. వీధి మధ్యన ఉన్న లక్ష్మీ నివాసే మా ఇల్లు. ఇంతకీ నువ్వుండేదెక్కడమ్మా? కృష్ణానగర్ 1వ వీధిలో ఎస్టీడీ బూత్కి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటున్నాం. సరే, వెళ్ళొస్తాను. ఆగండి, మీ పేరు? శాంతి. చక్కటి పేరు శాంతిగారు. సుమంగళికి బొట్టు, గాజులు, తాళిబొట్టు, మెట్టెలతో పాటు పువ్వులు కూడా ముఖ్యమే. మరి మీ తల్లో పువ్వులు లేవేంటి? ఇదిగోండి, పువ్వులు పెట్టుకోండి. తీసుకోండి. వస్తానమ్మా.
సీత సీత అమ్మా సీత సీత ఏయ్ ఆ? ఆగు. మొన్న పెద్దోడొచ్చి సీతా సీత అని అరిచి నానా గొడవ చేశాడు. నువ్వు నా మొగుడు కాదని నడి రోడ్డు మీద నన్ను అవమానిస్తావా అంటూ సీతను పట్టుకుని చావ కొట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా వాడిలాగే సీతా సీత అని అరుస్తున్నావు. నువ్వు నా అత్తగారు కాదని నిన్ను కూడా సీత నడి రోడ్డు మీద పెట్టి అవమానించిందా ఏమిటి? అబ్బా అదేం కాదమ్మా. జయకృష్ణతో గొడవ పడిన అమ్మాయి మన సీత కాదు. అంటే సీతలాంటి గీత. గీత అవునమ్మా, మన సీత ఆ గీత అచ్చం ఒకేలా ఉంటారు. ఒకరిని చూసి ఇంకొకరిని చూడక్కర్లేదు. అందుకే గీతను చూసి మన సీత అనుకున్నాడు జయకృష్ణ. దారిలో సీతను చూసి నేను కూడా అలాగే భ్రమపడ్డాను. ఆ గీత తన పేరు వివరాలు చెప్పింది. ఆ తర్వాతే ఆ అమ్మాయి మన సీత కాదని తెలుసుకున్నాను. ఓహో అదా సంగతి. మన సీత గీత రాముడు భీముడు సినిమాలో ఎన్టీ రామారావు లాగా డబల్ రోల్ అన్నమాట. ఒసే సీత, ఒరే జయకృష్ణ, మీ ఇద్దరు ఇలా రండి. ఒరే పెద్దోడా, నీ పెళ్ళం సీతలాగే ఇంకో గీత ఉందంటరా. మీ అమ్మ కూడా ఆ గీతను చూసిందంట. అవునరా అమ్మా సీత, ఆ గీత అచ్చం నీలాగే ఉంటుంది. ఆ గీత ఉండేది ఎక్కడో కాదు, మన కృష్ణానగర్ మొదటి వీధిలో ఎస్టడీ బూత్కి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటోంది. తొలి పరిచయంలోనే నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా మంచి అమ్మాయిలా కనిపిస్తోంది. ఆ గీత వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు చూసి నాకు తెగ ముచ్చటేసిందనుకో. ఓసై సీత, నీలాంటి ఇంకో గీత ప్రవేశించింది. రాముడు భీముడు, చిక్కడు దొరకడు, గోపాలుడు భూపాలుడు, అగ్గిపిడుగులాగా ఇంకా కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా. ఏమండి, విన్నారుగా? ఆ గీతను చూసి నేననుకున్నారు కదూ, ఇప్పటికైనా నా నిజాయితీ ఏంటో తెలిసొచ్చిందా? స్వరాజ్య సమరాన జయభేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయ్యా. స్వాతంత్ర గౌరవము సంతలో తెగనమ్ము స్వార్థమూర్తులు అవతరించారయ్యా. నందామయ. మొన్న నువ్వు నన్ను ఎక్కడో చూశానన్నావుగా? అది నేను కాదు అని చెప్పి బొకాయించావుగా. అవును, అది నేను కాదు. నువ్వు చూసింది నాలాంటి మరొకరిని. ఆ అమ్మాయి పేరు గీత. మొన్న మా ఆయన, నిన్న నువ్వు, ఇవాళ మా అత్తగారు చూసింది ఆ గీతని. వారిని ఆ గీతను చూసి నువ్వనుకుని అనవసరంగా బోల్తా పడ్డానే. బాగుందమ్మా, సీత గీత చాలా బాగుంది. నాన్న, మా అత్తగారు ఆ గీతను తెగ పొగిడిస్తున్నారు. తొలి పరిచయంలోని ఆ గీత మా అత్తగారిని ఎంతగానో ఆకట్టుకుందట. అందుకని మనం ఏం చేయాలంటే ముందు ఆ గీత గురించి ఆరా తీయాలి. అదెవరితో తెలుసుకోవాలి. తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదనుకో. అడ్రస్ తెలియకుండా ఎలాగా? మా అత్తగారు దాని అడ్రస్ కూడా తెలుసుకున్నారట. ఓహో, అడ్రస్ తెలుసుకునే లెవెల్కి మీ అత్తగా నా గీత ఆకట్టుకుందన్నమాట. దాని వ్యవహారం మనకన్నా ముదురులా ఉందే. దాని అడ్రస్ ఏంటో చెప్పు. కృష్ణానగర్ మొదటి వీధి, ఎస్టడీ బూత్ ఎదురుగా ఉన్న ఇల్లట. చాలు చాలు, ఈ మాత్రం చాలు. కథను మలుపు తిప్పటానికి ఎంటర్ అయిన ఆ కొత్త క్యారెక్టర్ వంశ చరిత్ర మొత్తం లాగేస్తాను. అమ్మా, సుందరమ్మా, సుందరమ్మా, మీ ఇంట్లో జల సంరక్షణ అమలు జరుగుతోందా? లేదంటే వాటరు కరెంటు కట్టు? అదేదో మా హౌస్ ఓనర్ని అడగండి, మేము అద్దెకున్న వాళ్ళం. అదేదో ఇలా వచ్చి చెప్పండి. బే నాతోనే పరాచకాలంటే నీకు? నేను నీ తల్లినే. నీకు నేను, నాకు నువ్వు తప్ప పరాచికాలకి పరామర్శలకి మనకెవరున్నారమ్మా? ఇదిగో నా జీతం. గీత, నువ్వే మగాడిగా పుట్టుంటే ఎంతో బాగుండేది. ఏ
ఇప్పుడు నీకేం లోటొచ్చింది? లోటని కాదమ్మా, మగపిల్లాడు మగపిల్లాడే. అదిగో అలా అంటేనే నాకు కోపం వస్తుంది. ఈ కాలంలో ఆడ మగ అనే తేడాలు లేవమ్మా. మగపిల్లాడి గురించి తెగ ఆశపడుతున్నావు గాని వాడు నిన్నేం ఉద్ధరిస్తాడని? పెళ్ళాం రాగాని దాని కొంగు పట్టుకుని తిరుగుతాడు, నిన్ను ఓ మూలన కూర్చోపెడతాడు. అప్పుడు తెలుస్తుంది ఆడపిల్ల విలువేమిటో. అది నిజమే అనుకో. అమ్మా అమ్మా, ఆ? మొన్న జరిగినట్టే ఇవాళ కూడా జరిగింది. సీత సీత అంటూ నన్ను తన పెళ్ళాం అనుకుని ఒకతను నా చేయి పట్టుకున్నాడని చెప్పాగా? చెప్పావు. మళ్ళీ ఇవాళ కూడా అతను పట్టుకున్నాడా? అదేం జరగలేదు గాని ఇవాళ వాళ్ళ అమ్మగారు సీత సీత అంటూ నన్ను పలకరించారు. నేను సీతని కాదు, నా పేరు గీత అని వివరంగా చెప్పాను. ఆ సీత ఆవిడ గారి కోడలట, అచ్చు నాలాగే ఉంటుందట. అమ్మా, నాలా ఉండే ఆ సీతను ఒకసారి చూడాలనుందమ్మా. మనకెందుకొచ్చిందమ్మా? వాళ్ళెవరో మనమెవరో. అనవసరం పరిచయాలు పెంచుకోకుండా నీ సంగతి ఏదో నువ్వు చూసుకో. అన్నలారా, తమ్ములారా, రికార్డింగ్ డాన్స్ అభిమానులారా, వినాయక చవితికి విజయనగరం గంట స్తంభం దగ్గర శ్రీకాకుళం చెక్కమ్మ రికార్డింగ్ డాన్స్ చూసిన మన సుందరి రికార్డింగ్ డాన్స్ ముందు దాని రికార్డింగ్ డాన్స్ బలాదో. చిలకలూరుపేట సావిత్రి, పెనుగొండ బృంద అందరూ మన సుందరి ముందు దిగదుడిపే. సోదరులారా, ఇంతసేపు తన రికార్డింగ్ డాన్స్ తో మనందరి మనసులో, ముఖ్యంగా నా మనసు కొలగొట్టిన ఈ సుందరికి ఏదో సమయానికి పెద్ద నోట్లు దొరకని కారణం చేత చంద్రుడికో నూలు పోగు అన్నట్టుగా ఈ మండపాక బలరాంగ సమర్పిస్తున్న 100 రూపాయల దండ. 100 రూపాయల నోటు దండ రే, 100 రూపాయల దండ. చూడు సుందరి, నా పేరు మండపాక బలరాం. 5 ఎకరాల కొబ్బరి తోట, 10 ఎకరాల వరి పొలం, 5.5 ఎకరాల మెట్ట. ఇది నా స్థిరాస్తి. 10 గుర్రాలు, 4 జతల మైసూరెడ్లు, 300 పాడి ఆవులు, 100 గొర్రెలు, 400 మేకలు, 20 పంది పుంజులు, 500 కోడిపెట్టెలు, కళ్ళం దగ్గర కాపలాగ్గాను 10 కుక్కలు. ఇది నా జంతు సంపద. 40 నాగళ్ళు, 4 సవారీ బండ్లు, పెద్ద గడ్డిమేటు, మోటబావులు, మోటారు బావులు, 10 మంది పెద్ద పాలేళ్లు, 30 మంది చిన్నపాలేళ్లు, పశువులు గాయటానికి కాను 50 మంది కుర్రాళ్ళు. వీళ్ళు నాకంటూ ఉన్న పరివారం. ఇంత సంపదిచ్చిన భగవంతుడు నాకు పెళ్ళయ్యే యోగం రాసి పెట్టలేదు సుందరి. నీకోసమే నన్నింతవరకు ఆ దేవుడు బ్రహ్మచారిగా ఉంచాడేమో అనిపిస్తోంది. నీ మీద నాలాంటి వాళ్ళు చాలా మంది కన్నివేసుండొచ్చు, సెటప్గా ఉంచుకోవటానికి ముందుకు వచ్చుండొచ్చు. నాకలాంటి దురుద్దేశం లేదు సుందరి. నువ్వు గాని ఒప్పుకుంటే భారీగా నిన్ను స్వీకరిస్తాను సుందరి. నువ్వు అంటేనే, ఊహు అంటే వద్దు. సిగ్గుతో కూడిన నీ మౌనం నాకు అర్థమైంది సుందరి. మొట్టమొదటిసారిగా నీ రికార్డింగ్ డాన్స్ చూసినప్పుడు నీకు 100 రూపాయల దండ వేశాను. ఇప్పుడు ఈ కర్పూరపు దండ వేసి నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఆ ఫోటోలో ఉన్న సుందరం ఉందా? ఉన్నారు. అమ్మా, నీకోసం ఎవరో వచ్చారు. నువ్వు
నువ్వు ఆ సుందరి కూతురువా? అవునండి. ఎవరమ్మా? ఒరేయ్! ఒరేయ్! నిన్ను ద్రోహి ద్రోహి నిన్నేం చేసిన పాపం లేదు. వదిలమ్మా, వీణ్ణి ఏం చేసిన పాపం లేదు. వీణ్ణి- ఆ! సుందరి, నన్ను క్షమించు. నోర్మి, నిన్ను క్షమించాలా? క్షమించే పని చేసావా నువ్వు? చెప్పరా, చెప్పు. అమ్మా, ఇంతకీ ఈయనెవరు? నువ్వెవరని అడుగుతుంది. చెప్పరా, చెప్పు. అమ్మా, నువ్వు చెప్పొచ్చుగా. నాన్నెవరు, నాన్నేడి, నాన్నెక్కడా అని అసలు ఉన్నాడా లేడా అంటూ మీ నాన్న గురించి అడిగేదానివి కదమ్మా. ఇదిగో గుమ్మానికి సరిపడా ఉన్న నిలువెత్తి మోసగాడే మీ నాన్న. అబద్ధాలు చెప్పడంలో వీడంతటి వాడు ఈ భూ ప్రపంచంలో ఎవడూ ఉండడు. నాకింకా పెళ్లి కాలేదు, నేను పెద్ద ఆస్తి పనుండని చెప్పి నన్ను మోసం చేసి నా మెళ్ళలో కర్పూరపు దండ వేశాడు ఈ దౌల్బాజీగాడు. ఆస్తి లేదని తెలిసినప్పుడు కూడా నేను బాధపడలేదు గీత. కానీ నాకు పెళ్ళే కాలేదని అబద్ధం చెప్పి నన్ను తల్లిని చేసి పారిపోయాడే, ఆ ద్రోహాన్ని మటుకు తట్టుకోలేకపోతున్నాను. ఎరా, ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చావు? చేసిన మోసం చాలదన్నట్టు తిరిగి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? సుందరి, నువ్వన్న దాంట్లో తప్పేమీ లేదు. మోసగాడు, దొంగ చచ్చినాడు, 2 నాలుకల వాడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఇలా నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నే పడతాను, పడాలి. సుందరి, నిన్ను మోసగించాలన్న దురాలోచన నాకెప్పుడూ లేదు. అదే కనుక ఉంటే నేనింతకాలం బ్రతికుండేవాడినా, నీ ఉసురు తగిలి ఏనాడో మట్టి కొట్టుకుపోయేవాణ్ణి. నేను నీకు చేసిన అన్యాయానికి తగిన న్యాయం చేసే అవకాశం భగవంతుడు నాకిప్పటి కలిగించాడు, అంతే అనుకోవాలి. సుందరి, నేను పాత బలరామును కాదు, సరికొత్త బలరాముని. పైగా మంచి పొజిషన్లో ఉన్నాను. మీకెంత మంచి చేయాలో అంత మంచి చేస్తాను. సుందరి, మళ్ళీ మనం ఇలా కలుసుకోవటానికి అమ్మాయి గీతే కారణం. నా పెద్ద కూతురు లేదు, అదే సీత. ఆ సీతాను ఈ గీత అచ్చం ఒకే రూపంలో ఉన్నారు. అవునమ్మడు, అక్కయ్య సీత కూడా అచ్చం నీలాగానే ఉంటుంది. అందుకే నేను, మా అల్లుడు, మా వియ్యపురాలు ముగ్గురం పొరపడ్డాం. ఆ చిక్కుముడి విప్పటానికే నేను గీతను వెతుక్కుంటూ వచ్చాను. నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని చూడగలిగాను. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మా గీత, నూరారా ప్రేమగా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. తండ్రి ఎవరనేది తల్లి చెప్తేనే పిల్లలకు తెలుస్తుంది. ఈయన మీ నాన్న. ఇంకా ఏమిటమ్మా, అమ్మ చెప్పింది కదా, ఏది పిలు. నాన్న, శాబాష్ అమ్మా, శాబాష్. సుందరి, నేను ఒకందుకు వస్తే ఇంకో మంచి జరిగింది. ఇక నుంచి మీకంతా మేలే జరుగుతుంది. నేనే చేస్తాను. వస్తానమ్మా, వస్తాను సుందరి. నాన్న, ఎప్పుడొచ్చావు? నువ్వు వంటగదిలో గాజు తిప్పుతున్నప్పుడే వచ్చాను. అది సరే, వెళ్ళిన పని ఏమైంది? నువ్వు గీతను చూసావా? గీత గురించి తెలుసుకున్నావా? నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? అసలు ఇంతకీ నువ్వు ఆ గీతటికి వెళ్ళావా? వెళ్ళానమ్మా. మరి వివరాలు చెప్పవే. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పాలంటే ఒకంత బాధగా ఉంది, ఒకంత సిగ్గుగా కూడా ఉంది. సిగ్గా? దేనికి? నేను చేసిన పనికి. నువ్వేం చేసావు? చెప్పాక నన్ను నువ్వేమీ అనకూడదు. సరే చెప్పు. మాటివ్వు. ఉమ్. ఆ గీత ఎవరో కాదమ్మా, నీ చెల్లెలే.